అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో అయితే మనం 6వ తరగతి పాఠ్య పుస్తకంలో అభినందన అనే పాఠాన్ని చెప్పుకుందాం. ఇక్కడ మీరు చిత్రాన్ని చూడండి మిత్రులారా. ఈ చిత్రాన్ని చూస్తే క్రింద ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నల్ని చూడండి. పై బొమ్మలో ఏం జరుగుతున్నది అంటే, ఈ పై బొమ్మలో ఏం జరుగుతున్నదంటే సైనిక దినోత్సవం జరుగుతున్నదని ఇక్కడ జవాబు. పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు? ఈ పిల్లలు అనేవారు ఏమని నినాదాలు ఇస్తున్నారు? జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఇస్తున్నారు. జై జవాన్ అని ఎందుకు అంటున్నారు అంటే, పిల్లలు జై జవాన్ అని ఎందుకు అంటున్నారు అంటే, జవాన్ అంటే సైనికుడు మన దేశాన్ని రక్షిస్తాడు కాబట్టి జై జవాన్ అంటున్నారు. జవాను దేశానికి సేవ చేస్తాడు కదా, అతని వలె దేశం కోసం పాటు పాడే వాళ్ళు ఎవరు? ఇంకా ఎవరైనా ఉన్నారా? అసంటి దేశం కోసం పాటు పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇంకొకరు ఎవరండి? రైతు. ఎవరు? రైతు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక మనం కవి పరిచయాన్ని చూసుకుందాం. కవి పరిచయం. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య వాళ్ళ ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్ అనే గ్రామం. కనకమ్మ నరహరి స్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. అంటే రంగారెడ్డి జిల్లాలో వీళ్ళ అమ్మ నాన్నల పేరు గుర్తుంచుకోండి, కనకమ్మ నరహరి. వీళ్ళ అమ్మ నాన్నల పేరు కనకమ్మ నరహరి. దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు సార్ లెక్క పనిచేసిండు. ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు. ఈయన చాలా పద్యాలను, వచన కవితలను, వచన గేయాలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. న్యూస్ పేపర్స్ లోపల ప్రచురింపబడ్డాయి. టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి. అంటే టీవీలో రేడియోలో ప్రసారం అంటే చూపించారన్నట్టు. టీవీలో రేడియోలో అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. స్రవంతి అనే పత్రికలో ప్రచురింపబడ్డాయట. మనోహరమైన దేశభక్తి, దైవభక్తి గేయాలు రాయడంలో ఈయనది అందవేసిన చేయి. అంటే అలా మనోహరమైన దేశభక్తి, దైవభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చేయి అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే మనం ఎక్కడున్నామండి? ఈయన ఇది మెయిన్ పాయింట్ అండి, గుర్తుంచుకోండి. 15వ తారీఖు 4వ నెల 15వ తేదీ 4వ నెల 1947లో జన్మించాడు. 17వ తారీఖు 5వ నెల 1998లో మరణించాడు అని ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కవి పరిచయం ఫస్ట్ లెసన్ ఎగ్జామ్లో తప్పకుండా వస్తుందని మనం తెలుసుకోవాలి. ఇక మనం పాఠ్యభాగ వివరాలను చూసినప్పుడైతే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. అంటే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందిందంట. అంటే మనం ఈ గేయ ప్రక్రియలో చెందింది మనం ఎట్లయినా మనకి ఇష్టం వచ్చినట్టు పాడుకోవచ్చు. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారా, గేయం అనేటువంటిది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. అంటే లక్ష్మీనారాయణాచార్య వారు ఒక పుస్తకాన్ని రాశారు, స్వరభారతి అనే పుస్తకం నుండి తీసుకోబడిందట. ఇక మనం ప్రవేశికం చదువుకుందాం. దేశానికి వెన్నెముక రైతు.
దేశాన్ని కంటికి కను రెప్పలాగా కాపాడే వాడు సైనికుడు. వీరిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వీళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఈ మాటను మరియు అండర్లైన్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్ అనే మాటను ఎవరు అన్నారు అని అన్నప్పుడు లాల్ బహదూర్ లాల్ అనే పేరుని చెప్పాలి. అదే భావనను ప్రతిబింబపజేసి రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి. రచయిత వారిని ఎట్లా అభినందించాడు అంటే దేశానికి కంటిరెప్పలా సైనికుడు కాపాడుతాడు, వీరిద్దరూ లేకపోతే దేశానికి తిండి ఉండదు, రక్షణ కూడా ఉండదు అనేది ఈ ప్రవేశికలో చెప్తున్నారు. ఈ మాటను మాత్రం గుర్తుంచుకొని నేను మళ్ళీ చెప్తున్నా, జై జవాన్ జై కిసాన్ అనేది ఎవరు అన్నారన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అనే మాటను గుర్తుంచుకోండి. ఇక పాఠంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం గేయాన్ని అయితే పాడుకుందాం. అందరూ చక్కగా వినండి. నేను అండర్లైన్ చేసుకోమన్న దగ్గర అండర్లైన్ చేసుకొని 6వ మార్క్ పెట్టుకొని చూసుకోండి. వందనాలు వందనాలు అభినందన చెందనాలివే, మా అభినందన చెందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే, మా అభినందన చెందనాలివే. పుడమి తల్లి పులకింపగా రుదిరం స్వేదమ్ముగాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. పుడమి తల్లి పులకింపగా రుదిరం స్వేదమ్ముగాగా, పసిడిని బండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే, మా అభినందన చెందనాలివే. ఈ స్టాంజర్స్ లోపల ఏం చెప్పబడుతుందంటే, ఈ మొదటి దాంట్లో వందనాలు వందనాలు అభినందన చెందనాలివే, వందనాలు వందనాలు మా అభినందన చెందనాలు ఇవే. శ్రమదాచని హాలికులకు, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. హాలికుడు అంటే రైతు. శ్రమదాచని హాలికులకు, రైతుకు జ్వరం వస్తే ఊకుండడు, పొలానికి కోతాడు. అట్లా తన శ్రమను దాచని అంటే తనకు జ్వరం వచ్చిందని తన శ్రమను ఆపుకుంటూ తన శ్రమను దాచుకుంటూ చేసేవాడు కాదు. తలవంచని సైనికులు, ఇతర దేశస్తులు మన దేశంపై దండెత్తినప్పుడు పోరాటం చేస్తారు, వాళ్ళనైనా చంపుతారు, వీలైనా మరణిస్తారు, కానీ తలవంచరు. అట్లాంటి సైనికులకు, భరతమాత పురోగతికి, దేశాభివృద్ధికి పాటుపడే మూలాలైనటువంటి గనులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలు. ఈ నెక్స్ట్ స్టాంజర్ని చూసుకున్నప్పుడు, పుడమి తల్లి పులకింపగా రుదిరం స్వేదమ్ముగాగా అంటే ఆ పుడమి తల్లి పులకిస్తూ ఉంటే నీ రుదిరం స్వేదమవుతుంటే, రుదిరం అంటే రక్తం. అండర్లైన్ చేసుకోండి, 6వ మార్క్ పెట్టుకొని బయట రాయండి. రుదిరం మీ నోట్బుక్లో రాసుకోండి అవసరమైతే. రుదిరం అంటే రక్తం, స్వేదం అంటే చెమట. రుధిరం స్వేదమ్ము కాగా, రక్తం అనేటువంటిది చెమట అవుతుంటే పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు, పసిడిని పండించే ప్రగతి మార్గదర్శులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలు అని కవి వాళ్ళను అభినందిస్తూ వందనాలు అందిస్తున్నాడు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఏంటిదంటే, ఈ స్టాంజర్స్ రెండో భాగాన్ని చూసుకుందాం. రెండో భాగాన్ని, కంటికి కను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు. కంటికి కను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే, మా అభినందన చెందనాలివే. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, కంటికి కను రెప్పలాగా, కంటి రెప్పని ఎలా అయితే కాపాడుకుంటామో అట్లా చేను చుట్టూ కంచెలాగా, చేను చుట్టూ కంచె ఎలా ఉంటుందో కంచెలాగా
జన్మభూమి అయినటువంటి భారతదేశ కవచమైనటువంటి ఘనవీరులు జవానులకు వందనాలు, అభినందన చందనాలు అని కవయిత ఇక్కడ చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ ఆన్సర్ని చూసుకుంటే అయితే, ప్రలోభాల మాయలోన పడవోవని నిర్మలురకు ప్రలోభాల మాయలోన పడవోవని నిర్మలురకు నిమిషమేని విధిమరువని నీతి కర్మశీలురకు. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రలోభాలు అంటే దురాశ మాయలో పడబోవని నిర్మలురకు, నిర్మల మనస్సు, దురాశ మాయలో పడనటువంటి నిర్మల మనస్సు గలవారు నిమిషం కూడా విధి మరువని, విధి అంటే రాసుకున్న నోట్బుక్లో, విధి అంటే పని, విధి మరువని నీతి కర్మశీలురకు, కర్మను చేసేవారికి వందనాలు అభినందన చందనాలు అని చెప్పబడుతుంది. ఇంకా నెక్స్ట్ ఆన్సర్ని చూసుకున్నట్టయితే, అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూలకలను దున్ని దేశకీర్తి భావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పేసి, ఆకలి అయినప్పటికీ రైతు ఫస్ట్ పని కావడాన్ని చూసుకుంటాడు. అట్లాంటి రైతుకు దేశభక్తిని ఖడ్గంగా ధరించి శత్రువులను ఖండించి దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు. కీర్తి అంటే గొప్పదనం రాసుకోండి. బావుట అంటే జెండా అన్నట్టు, ఘనవీరులు అంటే గొప్పవాళ్ళు. ధన్యవాదాలు ఫ్రెండ్స్.